మరి సీనియర్ పాస్టర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే దైవ పెద్దలు బాబురావు గారిని బట్టి, అలాగే ప్రతి ఒక్కరి పేర్లు నాకు తెలియదు కాబట్టి నేను అందరి పేర్లు ఉచ్చరించలేకపోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో దైవ సేవకులు, మరి తల్లి సంఘ కాపరి గారు అయినటువంటి డాక్టర్ రెవరెండ్ ఎస్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే చర్చ్ పాస్టర్గా ఉన్నటువంటి రెవరెండ్ జేసుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చైర్మన్ పి బాబు కొండయ్య గారికి, కార్యదర్శి బాబురావు గారికి, అలాగే ట్రెజరర్ షడ్రేక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నా తోటి దైవజనులు పాస్టర్ పౌల్ రాజు గారికి, అలాగే పాస్టర్ డానియల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి, మంచి అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నేను తెలుగులో మాత్రమే మాట్లాడగలను. సో మీరందరూ తెలుగు వాళ్ళు అయినందుకు ఈ తెలుగు ప్రజల మధ్యన మరి నాకేదో సొంత ప్రజల మధ్యకి వచ్చినట్టుగా నాకే ఫీలింగ్ లేకోకుండా నేను చక్కగా చాలా సంతోషంగా ఉన్నాను ఉదయం నుంచి కూడా. ప్రత్యేకించి నేను ఇక్కడికి రావడానికి మరి బ్రదర్ రమేష్ గారు మీ అందరికీ తెలిసిన సహోదరులే, మరి మీ సంఘ సభ్యులే. మరి నా ప్రసంగాన్ని విని ఒకసారైనా వాళ్ళ సంఘానికి నన్ను పిలిచి వాక్యం చెప్పాలనేటువంటి ఒక ఆశ మరి ఆయన నాకు ఇచ్చిన యొక్క అవకాశం అని నేను నమ్ముతున్నాను. వారికి ప్రత్యేకమైన వందనాలు, వారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మరి మీ మధురమైన పాటలు నేను వచ్చేటప్పుడు ఒక సిస్టర్ పాడుతూ ఉన్నారు. నిజంగా ఒరిజినల్గా పాడుతున్నట్టు మాకు చాలా సంతోషమైంది. నాకు పైగా ఎక్కడ ఎవరు పాడుతున్నారో కూడా ఇక్కడ నిలబడి కూడా పాడలేదు, కూర్చొని పాడినట్టున్నారు. ఇక్కడ తమిళ అద్భుతమైన పాటలు పాడతారు, అద్భుతమైన సంగీతం. ఇక్కడ చూస్తుంటే వీళ్ళంతా చిన్నపిల్లలుగా కనబడుతున్నారు, కానీ వీళ్ళు వాయించే వాయిద్యాలు ఒక ప్రొఫెషనల్, ప్రత్యేకమైనటువంటి, మీరు ప్రొఫెషనల్ అయి ఉండొచ్చు, ఒక చక్కటి సంగీతం. అసలు నాకు చూస్తుంటే ముగ్ధునైపోతున్నాను నేను. కానీ పాస్టర్ గారు కూడా, జేసుదాస్ గారు కూడా అంత ఉజ్జయమైన పాట పాడటం నాకు చాలా సంతోషం వేసిందండి. మీతో నేను ఎలా మాట్లాడటంలో నాకు ఒక సంతోషం ఉంది. మీరందరూ వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. సో వాక్యం వద్దకు వెళ్ళకముందు మనందరము సంతోషంగా ఉండాలి. ఎంతమంది సంతోషంగా ఉండాలనుకుంటున్నారండి? మీరందరూ సంతోషంగా ఉండాలని నేను నమ్ముతున్నాను. మరి పాస్టర్ దానియల్ గారు కూడా తమిళంలో పాడారు, అది నాకేం పాట తెలియదు నాకు. సో మీ అందరికీ తమిళం వచ్చి కాబట్టి మీరు అందరూ మంచిగా అర్థం చేసుకోగలరు. నాకు తెలియదు ఆ పాట. మరి చూస్తే పిల్లలు చిన్నపిల్లల్లాగా ఉన్నారు, కానీ వీళ్ళు సామాన్యులు కాదు. రాబోయే కాలంలో వీళ్ళెంత దేవుని మహిమార్థమై వాడబడతారని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. సో ఈ టీం అంతా నేను కూడా ఒకసారి ఆంధ్రాకి తీసుకుని వెళ్ళి, మరి మే నెల 5-6 తారీఖులు మీటింగ్స్ ఉన్నాయి నా దగ్గర. మరి మీరు వస్తే మీ అందరికీ అప్ అండ్ డౌన్ టికెట్స్ తీసి మొత్తం 2 తబలిస్టులు, ప్యాడిస్టు, కీబోర్డు 4 కూడా తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఇలాంటి యవనస్తులు నాకు చాలా ఇష్టం. నా పరిచర్య అంతా యవనస్తులే, నా పరిచర్యలు అందరూ యవనస్తులే రక్షించబడతారు. సో ఇన్ని మంచి పాటలు పాడిన తర్వాత నేను పాడితే అంత బాగోదు అనుకుంటున్నాను. నాకు సంగీతం మీద పాడటం రాదు బాబు, నాకు రాదు. నేను చాలా తక్కువ సమయంలో వాక్యం చెప్తాను. అందరూ లేచి నిలబడదామండి. ఈ సౌండ్ సిస్టమ్ ఎంత ఎలా ఉందంటే, అసలు ప్రొఫెషనల్ సంగీతం ఎలా ఉంది అంటే ప్రెసిడెంట్ గారు అసలు మామూలుగా లేదండి. ఇలాంటి సంగీతం అంటే ఇలాంటి సౌండ్ సిస్టమ్ చాలా ఇష్టం నాకు. మేము కూడా జీవితంలో అన్నీ వాడతాం, కానీ ఇంత క్లారిటీగా, ఇంత క్లియర్గా పెట్టలేదండి. సౌండ్ ఆపరేటర్ కూడా ఎక్కడ ఉన్నారో కానీ, గణేష్ గారు ఎక్కడ ఉన్నారు, అయినా కనబట్టలేదు. అయినా ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది. మీరు నిజంగా అదృష్టవంతులు. ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన ఇజ్రాయిల్స్ని కలుసుకుంటే ఎలా ఉంటుందో ఆంధ్ర నుంచి వచ్చాను మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఐగుప్తులు కలుసుకున్నట్టుగా అనిపిస్తుంది. నాకు ఒక పాట, నాతో నీవు
నీతో నేను ఒకటై ఉన్నాము. మీ అందరికి తెలుసుందో చెప్పాట, విడిపో యేసయ్యా. నాకు సంగీతం మీద పాడటం రాదు. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపో యేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము, పరిశుద్ధతతో నన్ను నింపిన దేవా. ఒకటి కంటే పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నింపితివయ్యా. పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా, ఆత్మతో నన్ను నడిపితివయ్యా. నీకే ఆరాధన, నీకే నా స్తుతివాదన. వేణోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే ఈ జీవితం. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ.
నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోయేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోయేసయ్యా. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసయ్యా, వ్యర్థము కాలేదు నీ మరణయాతన. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. శ్రమలతో పోరాడి గెలిచితివయ్యా, పోరాడుటే నాకు నేర్పితివయ్యా. నీకే ఆరాధన యేసయ్యా, నీకే నా హృదయార్పణ, నీకే ఆరాధన, నీకే నా హృదయార్పణ. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోయేసయ్యా. నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోయేసయ్యా. నా దేవ నీవే కదా, నా దేవ నీవే కదా, నన్ను నడిపే దైవము, నన్ను నడిపే దైవము. హల్లెలూయా. ఇది నేను పాడేది కాదు. సో సంగీతాలు నేను నాకు రాదు. నిజమే, ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మార్లు చేసిన పాపమును క్షమించిన దేవా, పరిశుద్ధతతో నన్ను నింపిన దేవా, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి అర్పణ. 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన తీర్చలేని నీ రుణం, 1,000,000 కంఠాలతో నేను కీర్తించిన తీర్చలేని నీ రుణం. పరము నుండి భూమికి దిగి వచ్చిన దేవా, వ్యర్థము కాలేదు నీ రాకడ. శ్రమలతో పోరాడి గెలిచితివి, పోరాడుటే నాకు నేర్పుతుంది. ఇది మంచి అర్థంతో కూడిన పాట. హృదయం అంతా సంతోషంతో కృతజ్ఞతతో దేవుని మనం ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. మీరందరూ హల్లెలూయా చెప్పరు? దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఎందుకంటే పిల్లరా, మరి ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ఆల్రెడీ వాక్యం చదివారు కాబట్టి మీరందరూ మంచిగా దయచేసి ఆసక్తిగా వాక్యం అనండి. దేవుని మనం దీవించునుగాక. కాబట్టి కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే పిల్లరా, నేను కృప చేత రక్షించబడ్డాను. నేను కృప చేత రక్షించబడ్డానన్న వాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. కృప చేత నేను రక్షించబడ్డాను. నా నీతి కాదు, నా పరిశుద్ధత కాదు, నా మంచితనం కాదు, కేవలం దేవుని కృప. నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ కుటుంబంలో పెరిగాను. కానీ నా జీవితంలో నాకు ఏ విధమైన మారు మనసు లేదు. ఒక యవనస్తులు ఈరోజు సమాజంలో ఎలా చెడిపోతున్నారో, నా కాలంలో నేను యవన కాలంలో బహుగా లోక దురాశలతో, లోకాశలతో పాపంలో పడి పొరులాడుతున్న నన్ను యేసుక్రీస్తు 1994వ సంవత్సరం జనవరి నెల పాస్టర్ ఏసన్న గారు, అంటే మీ అందరికి తెలుసు, ఇప్పుడు పాస్టర్ గారు పాడినట్టున్నారు ఆ పాట, గుంటూరు ఏసన్న గారు మా ప్రాంతంలో మీటింగ్స్ పెట్టారు. ఆ మీటింగ్స్లో ఒక స్నేహితుడు నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు ఆ మీటింగ్కి. ఆ మీటింగ్లో నేను నా జీవితాన్ని దేవుడికి నేను అప్పగించాను. 31 సంవత్సరాలు దేవుడి రీతిగా నన్ను నడిపిస్తున్నాడు. నా జీవితం మారిందంటే నేనే నమ్మలేనంత పరిస్థితి. ఎందుకు అనంటే, నా వంటి పాపిని, నా వంటి నీచుని రక్షించింది కృప.
నా హృదయమునకు భయము నేర్పింది కృప. నా కలవరములను తొలగించింది కృప. నిస్సహాయ స్థితిలో నన్ను బలపరిచింది కృప. నా యుద్ధములు జరిగించింది కృప. కృప కృప కృప, అద్భుతమైన కృప. ప్రైజ్ లార్డ్. ప్రియమైన వాళ్ళారా, చాలా చిన్నగా నా సాక్ష్యాన్ని నేను మీకు చెప్పాను. ఒక సువార్థికుడిగా, ఒక విశ్వాసిగా 6 సంవత్సరాలు నేను సంఘములో ఒక సువార్థికుడిగా, ఒక విశ్వాసిగా అనేకులకు సువార్త ప్రకటించినటువంటి వ్యక్తిని 94 నుంచి 2000 సంవత్సరం వరకు. ఆ 2000 సంవత్సరంలో దేవుని పిలుపుని బట్టి, దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి నేను ప్రభు పరిచర్య కొరకు ప్రత్యేకించబడినప్పుడు నా సేవా జీవితము 25 సంవత్సరాలు. మాది లూథరన్ సంఘం. మా పూర్వీకులు, మా తాతలు కూడా లూథరన్ సంఘానికి సంబంధించినటువంటి వారు. ఇప్పుడు మీరు పాస్టర్ గారు మీరు లూథరన్సా అని మీరు నన్ను అడగండి. కారణం ఏంటంటే నేను లూథరన్ సంఘం, నేను లూథరన్ కాదు, నేను బాప్టిస్ట్ కాదు, నేను పెంతెకోస్తు కాదు, నేను సెవెంత్ డే కాదు, నేను ఏ డినామినేషన్ కాదు. కృపచేత రక్షించబడిన క్రైస్తవుడిని. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఇంటి పేర్లు చెప్పుకున్నట్లుగా, కులం పేరు చెప్పుకున్నట్లుగా, సంఘాల పేర్లు చెప్పుకున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. సంఘం మనం రక్షించదు, యేసుక్రీస్తు ఒక్కడే మనం రక్షించేవాడు. హల్లెలూయా. కానీ ఈ రాత్రి మనం చదివినటువంటి వాక్య భాగంలో ప్రభువైన యేసు తన శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తమ శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలి అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, యేసు ఎవరు మీ అందరికీ తెలుసు. యేసు ఎవరు నాకు తెలుసు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం, అదే మీరు దేవుని స్తోత్రం చెప్పడం కూడా చేయొద్దు. కానీ యేసు నాకు తెలుసు. యేసు ఎవరు? దేవుని కుమారుడు, నా రక్షకుడు, నా విమోచకుడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న అనేకులకు తలెత్తింది. ఈరోజు లోకానికి ఇది ఒక ప్రశ్న. ఏంటో ప్రశ్న అంటే, అసలు యేసు ఎవరు? యేసు ఎవరు? ఆయన మనుషుడా? ఆయన దేవుడా? ఈరోజు మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు మనుష్యుడా దేవుడా? మీరంతా సైలెంట్గా అనకూడదు. ఇంతకుముందు రక్షకుడిని ఎలా చెప్పారు, అది నెక్స్ట్ అది కూడా చెప్పండి. యేసు మనుష్యుడా? యేసు దేవుడా? దేవుడు మరియు మనుష్యుడు. అంటే పరిపూర్ణమైన మనుష్యుడు, పరిపూర్ణమైన దేవుడు. కారణం, భూమి మీద ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు. మీ తండ్రి పరిపూర్ణుడైన లాగున మీరును పరిపూర్ణులై ఉండేదని ప్రభు చెప్పాడు. ఎలా మనకు పరిపూర్ణత వస్తుంది అంటే, యేసుక్రీస్తు కలిగిన పరిపూర్ణత మనమును కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రభు యేసు అన్నాడు, తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు, మీ యందు నేనును, నా యందు మీరును ఉన్నారని అది నేను తెలుసుకుంటాను అన్నాడు. మళ్ళీ చెప్పనా? నేను తండ్రి యందును, తండ్రి నా యందును, నా యందు మీరును, మీ యందు నేనును ఉన్నామని అది నేను తెలుసుకుంటాను అన్నాడు. అంటే ఇప్పుడు మనందరము ఎవరు? ఎవరిలో ఉన్నాం? యేసుక్రీస్తులో ఉన్నాం. యేసుక్రీస్తు ఎవరిలో ఉన్నారు? తండ్రిలో ఉన్నాడు. తండ్రి ఎవరిలో ఉన్నాడు? యేసుక్రీస్తులో ఉన్నాడు. యేసుక్రీస్తులో ఉన్నాడు తండ్రి. యేసుక్రీస్తులో ఉన్నాడు తండ్రి ఈరోజు మనలో కూడా ఉన్నాడు. మనం యేసుక్రీస్తులో ఉన్నాం. యేసుక్రీస్తులో మనందరం తండ్రిలో ఉన్నాం. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే
లోక పునాదులు లేనప్పుడే, సృష్టి రవంతై సృష్టించబడక మునిపే మనందరం ఎక్కడ ఉన్నామంటే దేవునిలో ఉన్నాం. ఎలా దేవుల్లో ఉన్నామంటే ఆయన ఆలోచనలో మనం ఉన్నాం. మనంతటా మనముగా ఈ భూమి మీదకి వచ్చి మనంతటగా మనముగా యేసుక్రీస్తుని దేవుడిగా, రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించడానికి కారణం ఏంటంటే, అదేదో ఇక్కడ సువార్త ప్రకటించడం ద్వారా, లేదా క్రైస్తవ మిషనరీలు రావడం ద్వారా, క్రైస్తవ అపోస్తులు రావడం ద్వారా మాత్రమే మనం నమ్మట్లేదు. కానీ వారు వచ్చి ప్రకటించినప్పుడు మనం మాత్రమే నమ్మడానికి గల కారణం ఏంటంటే, మనము దేవుని యొక్క ముందు ఆలోచనలో మనం ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీకు నేనేదో కొన్ని కథలు చెప్పడానికి నేను రాలేదు. ఏదో ఎప్పుడు విన్నటువంటి కథలు, అబ్రాహాము గురించో, దావీదు గురించో, యెహోషువ గురించో, లేదా ఆదాము గురించో, లేదంటే పౌలు గురించో, పేతురు గురించి నేను చెప్పట్లేదు. కానీ ఈ రాత్రి మన గూర్చి మనము దేవుని వాక్యంలో చదవాలి. ఎంతమంది మీ పేర్లు బైబిల్ గ్రంథంలో చూడాలనుకుంటున్నారు? మీరు ఆదాము పేరు చూశారు, ఇర్మియా పేరు, యాకోబు పేరు, యెషయా పేరు, యెహెజ్కేలు పేరు, అందరి పేర్లు రోజు బైబిల్ చదువుతున్నాడు. అందరి పేర్లు చదువుతున్నారు లేదా? చెప్పట్లేదు. చదువుతున్నారు కదా. మీ పేరు ఎప్పుడైనా చదువుకున్నారా? మీ పేరు ఎప్పుడైనా చదువుకున్నారా బైబిల్లో? బహుశా నీ పేరు ఏదో ఉండొచ్చు, ఇస్సాక్. నీ పేరు కూడా ఏదో మొత్తం రవి అనో, లేదంటే రమేష్ అనో, లేదంటే రాజేంద్ర అనో, లేదంటే ఎస్ గారు, అంటే ఆ బైబిల్ ఉన్న పేర్లు కాదు. కానీ మనం దేవుళ్ళకి రాకముందు మన పేర్లు వేరు కదండి. మన పేర్లు వేరు, రకరకాల పేర్లు ఉన్నాయి మనకి. శేఖర్ అని, చంద్రశేఖర్ అని, ఏ పేర్లు మనకి, సూర్యకుమార్ అని, ఏ పేర్లు ఉన్నాయి మనకి. కానీ ఆ పేర్లతో మనము బైబిల్ మన పేరు చూసుకోలేము. కానీ యేసు క్రీస్తుల ద్వారా మనము మన పేరు చూసుకోగలుగుతాం. ఎందుకంటే గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడినో, గొర్రె పిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఒకసారి చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో ఎన్నో ప్రసంగాలు మీరు విన్నారు, ఎంతోమంది సేవకులు ప్రసంగాలు చేయడం మీరు విన్నారు. కానీ ఈరోజు నేను చెప్పేటువంటి కొన్ని మాటలు కొంచెము మీకు వేరుగా అనిపించవచ్చు. అయినప్పటికీ దయతో, సహనంతో కొద్ది నిమిషాలు మీరు కొన్ని విషయాలు వింటారని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి ఇక్కడ 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవి గలవాడైతే వినును గాక. ఏమేం ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది, ఎవరి పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడలేదు అనేటువంటి విషయంలో మనం చూసినప్పుడు, ఈరోజు గొర్రెపిల్ల జీవ గ్రంథము అసలు మొట్టమొదటిగా గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో మనం రాయబడ్డామా? ఆ పుస్తకంలో మనం రాయబడితే ఖచ్చితంగా నీ పేరు ఎక్కడ ఉంది? ఇప్పుడు బైబిల్లో ఉంది. ఎందుకంటే బైబిలే యేసుక్రీస్తు. ఆమేన్. బైబిలే యేసుక్రీస్తు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే బైబిలే యేసు. సో ఇప్పుడు మనం యేసు క్రీస్తులో ఉన్నట్లయితే మన పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి విషయాన్ని గమనించినట్లయితే ఈ రాత్రికాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను చెప్తున్నాను. అసలు యేసు ఎవరి దేవుడు? యేసు ఎవరి దేవుడు అని బైబిల్ చెప్తుందంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎంతమంది పాత నిబంధన చదివారు? పాత నిబంధన చదువుతున్న ఆదికాండం నుంచి. ఆయన ఎవరి దేవుడు చెప్పండి? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా
సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను భూమి ఎందను భూమి మీద నేలైన దేని రూపాన్ని మీరు చేసుకొని కూడా దేనికి సాగిలి పడకూడదు, నేనే రోషం గల దేవుడును అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, దేవుడు ఎవరి దేవుడు అని అన్నప్పుడు ఇశ్రాయేలు అన్నారు. ఒకసారి 115వ కీర్తన. మనం ఎవరము, ఇశ్రాయేలు ఎవరు? 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొనుచున్నారు? మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారండి? వాళ్ళ దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఇప్పుడు మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన దేవుడు ఎక్కడ ఉన్నాడంటే మనతో ఉన్నాడు. మన దేవుడు మనతో ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఆకాశమందు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు ఆకాశమందు ఉన్నాడని వాళ్ళు చెప్తున్నారు. ఆకాశమందున్న దేవుడు ఈరోజు మనతో ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. ఇంకొంచెం లోతుకి వెళ్దాం. దేవుడు మనతోటే ఉన్నాడా, ఇంకెక్కడైనా ఉన్నాడా? దేవుడు మనతోటే ఉన్నాడు, ఇంకెక్కడైనా ఉన్నాడా? ఈరోజు చాలా మంది నమ్ముకునేది ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు అని చెప్తున్నారు. కానీ ఈరోజు ఒక నిజమైన పరిపూర్ణమైన సంఘం ఉంది. అదే ఎత్తబడే సంఘం. అదే బుద్ధిగల కన్యకలు ఉన్నారు, బుద్ధిగలలు. కానీ ఎంతమంది కన్యకులు, ఎంతమంది బుద్ధి లేని కన్యకులు, ఎంతమంది బుద్ధిగల కన్యకులు? ఏం లేదు వాళ్ళ దగ్గర, ఏం లేదమ్మా. మీరు చెప్తే నిజంగా మీరు చాలా సంతోషపడతారు. మీరు వాక్యంలో చాలా అనుభవం వస్తుంది మీకు. నూనె లేదు. నూనె దేనికి సాదృశ్యం? నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఓకే, నీరు దేనికి సాదృశ్యం? నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు వాక్యము నీరైతే, నూనె పరిశుద్ధాత్మ అయితే, ఇప్పుడు యేసుక్రీస్తు మనతో ఉన్నాడా, ఎక్కడున్నాడు? అందరూ చెప్తున్నారు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, దేవుడా మాకు తోడుగా ఉండు, మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించు, మాతో కూడా రండి ప్రభు అంటున్నాడు. అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడా? ఈరోజు నమ్ముతున్న క్రైస్తవుల దేవుడు పైన ఉన్నాడు, ఆకాశం అందు ఉన్నాడా? మీతో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక, నేను త్వరగా మీకు అన్ని విషయాలు త్వరగా చూపించలేకపోవచ్చు, కానీ నేను కొంచెము అది తిమోతి పత్రిక వెళ్ళకముందు మనము కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. 18వ వచనం అండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఇప్పుడు చెప్దాం, ఇప్పుడు ఇది అర్థం చేసుకుందాం. మనం ఎవరమంటండి? దీన్ని ఏమంటారు చెప్పండి? దీన్ని ఏమంటారండి? ఆలయం అంటారు. మనం ఎవరమండి? ఆలయంలో సభ్యులు అంటున్నాం. కానీ బైబిల్ ఏమంటుందండి? చెప్పలేదు. ఇప్పుడు దేవుడు ఆలయంలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు? అది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆయన పైన ఉన్న దేవుడా, మనతో ఉన్న దేవుడు, ఎక్కడ ఉన్న దేవుడు? ఇప్పుడు ఆయన ఎంతమందిలో దేవుడు నాలో ఉన్నాడని చెప్పగలరు? నాతో నీవు, నీతో నేను ఒకటై ఉన్నాం యేసయ్యా, విడిపోమయ్యని పాడాను కదా. ఇప్పుడు ఆయన తండ్రి అయిన దేవుడుగా, ఆకాశమందు ఉన్న దేవుడు, ఇమ్మానుయేలుగా మనకి తోడుగా ఉన్న దేవుడు, పరిశుద్ధాత్మగా మనలో ఉన్న దేవుడు.
దేవుడు మారాడా? ఆకాశమందు ఉన్న దేవుడు, ఇమ్మానుయేలుగా మనతో ఉన్న దేవుడు. చదవండి కిందకి. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి. ఇప్పుడు దేవుడు నివాస స్థలం ఏది? ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము. వింటున్నారండి? ఆకాశ మహాకాశం పట్టజాలము, నేను కట్టిన ఈ మందిరము ఏ పాటిది? వింటున్నారండి? సొలొమోను ప్రార్థన చేశాడు కదా, హస్తకృతమైన ఆలయాలలో ఆయన నివాసము. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారు? దేవుడు ఎక్కడ నివాసం చేయడంటే హస్తకృతమైన ఆలయాలలో నివసించుడు. ఎందుకంటే క్రైస్తవులకి ఇతరస్తులకి తేడా ఏంటంటే, మా దేవుడు మా గుడిలో ఉన్నాడు అనేది ఒకటి ఉంది వాళ్ళకి నమ్మకం. ఇప్పుడు మా దేవుడు మా గుడిలో ఉన్నాడా, నాలో ఉన్నాడా? చెప్పాలండి. నమ్ముతున్నారా? ఖచ్చితంగా మీ దేవుడు ఏడంటే ఏం చెప్తారు? ఆకాశం మందు ఉన్నాడు. మా దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, లేక పరలోకం మందు ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పాలి నువ్వు. మీ దేవుడు చూపించు అన్నారు అనుకోండి, ఏడు మీ దేవుడు అని చూపించా అని అడిగారు అనుకోండి, ఏం చూపిస్తారు? యేసు అన్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచున్నాడు. అంతేనా? అంటే ఇప్పుడు నిన్ను చూసిన వాడు ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. ఏ బొమ్మ చూపిస్తావు నువ్వు యేసయ్యనని? ఏ మనిషి గీసిన చిత్రాన్ని చూపించగలవు ఆయన దేవుడని? ఇప్పటికే గోడల మీద బొమ్మలు ఉన్నాయి, ఫ్రేములతో కట్టిన బొమ్మలు ఉన్నాయి. మనం ప్రతిరోజు లేచి ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి మనము దండం పెట్టుకుంటున్నాం. అనేకులు మరియమ్మకు కూడా దండం పెట్టుకుంటున్నారు. ఎంతమంది ఇక్కడ మరియమ్మకు దండం పెట్టుకుంటారు? పెట్టుకునే వాళ్ళు లేరంటారా? ఉన్నారా? ఉన్నారు. యేసు ప్రభువుకు దండం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? యేసు ప్రభువుకు దండం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది? ఏ రూపంలో మీరు దండం పెట్టుకోగలరు? ఏ రూపంలో ఆయన చూడగలరు మీరు? దేవుణ్ణి చూసే ఒక మార్గము ఆయన వాక్యం. ప్రతి దినము దేవుడితో మాట్లాడాలంటే నువ్వు బైబిల్ చదవాలి. ప్రతి దినము నువ్వు దేవుడిని చూడాలంటే బైబిల్ చదవాలి. ప్రతిరోజు నువ్వు దేవుడిని చూడాలంటే కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చూడగలుగుతావు. ఎందుకంటే పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో మనము యేసు ఎవరో తెలియాలి. ఈ రాత్రి కలిసాను ఉన్న అంశం అది. యేసుక్రీస్తు ఎవరో తెలియాలి. అసలు ఎవరైనా వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు, మీలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడిన యందును, వారు నా ప్రజల యందును, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరి నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలు అయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఎంతమంది ఇక్కడ దేవుని కుమారులు ఉన్నారు? ఎంతమంది దేవుని కుమార్తెలు ఉన్నారు? అన్నట్లుగా మీరు చెయ్యెత్తాలి. మీరెవరు దేవునికి మనవలు ఉన్నవాళ్ళు చెయ్యెత్తండి. దేవుడికి మనవలు ఉంటారండి? ఉంటారా? మనవరాళ్ళు ఉంటారా? ఉండరండి. దేవుడికి మనవలు ఉండరు, మనవరాండ్రు ఉండరండి. దేవుడికి కుమారులు కుమార్తెలు మాత్రమే ఉంటారు. అయితే నువ్వెవరి కుమారుడు? నువ్వెవరి కుమార్తెవు? అయితే మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. వాడు దుష్టుని సంబంధి. ఎవరి గురించి? దుష్టుని సంబంధి ఏసావు కదా. కయీను ఎవరి సంబంధం అండి? వాడి తండ్రి అపవాదం రాయబడింది. ఎవరి గురించి? కయీను గురించి. కయీను గురించి ఏం రాయబడిందండి? వాడి తండ్రి అపవాది. మరి మీ తండ్రి ఎవరు? యేసుక్రీస్తు చెప్పండి.
మా తండ్రి యేసుక్రీస్తు అని చెప్పండి. రోజు ఎవరికి ప్రార్థన చేస్తాం? మీ తండ్రికేనా? తండ్రి, నాయన, అబ్బా, తండ్రి అని మొరపెట్టేది మనమేనా? రోజు మన నాన్నతో అంటే మన తండ్రితోటి మాట్లాడేది దేని ద్వారా? ఎలా మాట్లాడతావు? ప్రార్థన ద్వారా నువ్వు ఆయనతో మాట్లాడతావు, వాక్యము ద్వారా ఆయన నీతో మాట్లాడతాడు. ఈ ఛానల్ తప్ప ఎవరు ఛానల్ దేవుడితో మాట్లాడేది లేదు, దేవుడు నీతో మాట్లాడేది లేదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్నడలా మీరు మీకు ఏది ఇష్టమో దానిని అడగండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనను మనం ఉండాలి, మన యందు ఆయన మాటలు ఉండాలి. వయసులో ఎందుకంటే ఈ రాత్రి ఏంటయ్యా మాకేం అర్థం కాలేదు అసలు నువ్వేం చెప్తున్నావు అన్న వాళ్ళు కొంచెం బాధపడకండి, ఆఖరి మీకు అంతా అర్థమవుతుంది. నేను చెప్పే విషయాలు మీరు జాగ్రత్తగా వింటే నిన్ను నీవు దేవునిలో చూడాలి, నిన్ను నువ్వు వాక్యములో చూడాలి, నువ్వు గొర్రెపిల్ల జీవనంలో నీ పేరు ఉందో లేదో చూడాలి. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు మన సంఘ పుస్తకంలో మన పేరుందా? ఖచ్చితంగా ఉండాలని కోరుకోమా. సండే స్కూల్కి వచ్చే పిల్లలందరికీ ఏం వేస్తారు? అటెండెన్స్ చేస్తారు ఏరా? అది కాకని ప్రైజులు ఇస్తారు ఎవరో? ఇస్తారు కదా. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ వచ్చిన సెకండ్ ప్రైజు, ఇంకా కొన్నిసార్లు మానేసి అసలు సరిగ్గా రాని వాళ్ళకి కూడా ఏదో బహుమతి ఇస్తారు. అలాగే సంఘంలో పెద్దల సంఘంలో కూడా అటెండెన్స్ ఉంటుందండి. ఈరోజు ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంతమంది రాలేదు. అటెండ్ అయిన వాళ్ళ గురించి ప్రాబ్లం లేదు, కానీ అటెండ్ అయిన వాళ్ళ గురించి వెంటనే సేవకులు లేదా పెద్దలు ఏం చేస్తారు? ఈరోజు మీరు చర్చికి రాలేదు, ఏ కారణాన్ని బట్టి రాలేదు అంటే నీ పేరు సంఘములో రాయబట్టం ఎంత ప్రాముఖ్యం అనుకుంటున్నావో అంతకంటే గొప్ప కార్యం ఏంటంటే నీ పేరు గొర్రెపిల్ల జీవితంలో రాయబడి ఉందా లేదా. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, మన దేవుడు ఎక్కడున్నాడు అని అంటే ఆయన నాలో ఉన్నాడు. ఆయన నాలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆయన వాక్యముగా ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన నీలో ఎలా ఉన్నాడు? ఆయన నీలో ఉన్నాడు. దానికి రుజువేంటి? యేసు అన్నాడు, మీ మాట వినువాడు నా మాట వింటాడు అన్నాడండి. మాట్లాడలేదు. బైబిల్ చదివిన వాళ్ళు అందరూ చెప్పండి అమ్మా, నేనేం అబద్ధాలు చెప్పట్లేదు, బైబిల్ ఉన్నది మాత్రమే చెప్తాను. మీ మాట వినివాడు నా మాట వినును, మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాడు, నా పేరట వచ్చిన వాడికి గిన్నె నీళ్ళిస్తే దాని ఫలము పోగొట్టుకోడు, ఈ మిక్కిలి అలుపులేని నా సహోదరునికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేశాడు అన్నడా లేదా? అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీకు పైగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈరోజు మన దేవుడు ఒక గుడిలో పెట్టి తాళం వేయబడిన దేవుడు కాదు. ఆయన మనలో నివసించి సంచరిస్తున్నాడు అన్నాడు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు నీలోనే ఉన్నాడు. ఆయన ఒక సినిమా హాల్కి రాగలడా? కొంచెం ఎవరు బాధపడక కొంచెం లోతుకి వెళ్దాం. ఆయన సినిమా హాల్కి రాగలడా? ఆయన బార్ షాపులకు రాగలడా? ఆయన చుట్టకాల్చగలడా? ఆయన వ్యభిచారం చేయగలడా? ఆయన బూతులు ఆడగలడా? ఒక అది ఆ జీవితం మనం కలిగి ఉంటే ఇప్పుడు యేసు లోపల ఉన్నాడా? ఎవరున్నారు? యేసు నీలో ఉండి ఒక సినిమా చూడగలడా? రమేష్ ఎక్కడున్నాడు? యేసు నీలో ఉంటే సినిమా చూడగలడా? యేసు నీలో ఉంటే సీరియల్ చూడగలడా? యేసు నీలో ఉంటే బూతులు ఆడగలడా? యేసు నీలో ఉంటే అబద్ధాలు చెప్పగలడా? యేసు నీలో ఉంటే ఎవరైనా కొట్టగలడా? మరి ఉన్నాడా లేదా? ఉన్నాడా లేదా? లేడు. ఉన్నాడు లేడు అనే దానికి అదే రుజువు. అందుకే బైబిల్ చెప్తుంది, పిల్లరా, ఎవరు పరలోకానికి వెళ్తారో ఎవరు పరలోకానికి వెళ్ళారో బైబిల్లో రాయబడింది. గుడికి వెళ్ళిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు,
విన్నారండి? గుడికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు, కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్తారు. అదేంటి? గుడికి వెళ్ళే వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళరా, కానీ పరలోకానికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్తారా? ఏంటది? దాని అర్థం ఏంటి అసలు? గుడికి వెళ్ళే వాళ్ళు యేసుక్రీస్తుని కలిగి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేకుండా కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఒకసారి యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో యెరూషలేము వెళ్ళినప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయన మర్చిపోయి వారితో ఉన్నాడు అనుకుని వారు వెళ్ళిపోయారు. 2 దినాలు ప్రయాణం వెళ్ళిన తర్వాత ఆయన చూసుకుంటే ఆయన లేడు. అప్పుడు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారండి, వెతుక్కుంటూ వెళ్ళారు కదా. వెతుక్కుంటూ వెళ్ళి మరి ఏమంటుంది? నా కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసి, మీకు వాక్యాలు తెలిసి తీయండి పర్వాలేదు. మా కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసితివి, ఇదిగో నీ తండ్రి నేను మిక్కిలి భయపడ్డాం అన్నప్పుడు ప్రభువు యేసేమన్నాడు? నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నాడు? ఏ తండ్రి పనిలో ఉన్నాడు చెప్పండి? వడ్రమేస్త్రి అయినటువంటి యోసేపు గారి పనిలో ఉన్నాడా? పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు పరిచయ పనిలో ఉన్నాడా? ఆ తండ్రి పనిలో ఉన్నాడండి. ఇక నేనేం చెప్తున్నానంటే, మరియమ్మ యేసుక్రీస్తుని యోసేపు కుమారుడిగా చూపించడం ప్రయత్నం చేసింది. అసలు యేసు ప్రభు మరియమ్మ కుమారుడా, యోసేపు కుమారుడా? యేసుక్రీస్తు మరియమ్మ కుమారుడా, యోసేపు కుమారుడా? అది ఎలా అడుగుతున్నావు అంటే, అయ్యా నువ్వు నాన్నబిడ్డవా అమ్మ బిడ్డవా అని అడిగినట్టు ఉందా? అంతేనా? కొంతమంది అడుగుతారు, నువ్వు నాన్నబిడ్డవరా అమ్మ బిడ్డవరా అంటే ఏమంటాడు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏమంటారు? కొన్ని ఇంకోలా అడుగుతారు, నానిష్టమా నేను ఇష్టమా అని కానీ అడుగుతారు. అడిగి తల్లిలు లేరంటారా, తండ్రులు లేరంటారా? అడిగి ఎవడు బాగా పప్పలు ఇస్తాడో, ఎవడు బాగా అడిగిన దాన్ని ఇస్తాడో వాళ్ళంటే వాడికి చాలా ఇష్టం. అవునండి, అర్థమైందా? ఇప్పుడు నేను ఎందుకు అడిగానంటే, ఆయన యోసేపు కుమారుడా మరియ కుమారుడా? ఆయన మరియ కుమారుడు కాదు, యేసేపు కుమారుడు కాదు. మరి ఆయన ఎవరు? దేవుని కుమారుడు. అంతేనా? బైబిల్లో మరియ కుమారుడు అని ఎక్కడ రాయబడిందండి? ఆయన యేసేపు కుమారుడు అని ఎక్కడ రాయబడిందండి? ఆయన ఎవరి కుమారుడు అండి? మరి దేవుని కుమారుడు అయినటువంటి యేసు వింటున్నారండి, ఆయనకి తల్లి ఎవరు? యేసుక్రీస్తుకి ఆయన తల్లి ఎవరు? ఈరోజు లోకమంతా మరియమ్మను ఆరాధిస్తున్నారు, మరియమ్మను పూజిస్తున్నారు, మరియమ్మను దండం పెట్టుకుంటున్నారు, మొక్కులు మొక్కుతున్నారు. నేను కూడా చేశానండి. నేను కూడా అగరత్తులు వెలిగించాను, నేను కూడా క్యాండిల్స్ వెలిగించాను, నేను కూడా దండలు వేసాను. ఎక్కడ బొంబాయి మహిమ చర్చిలో వేసాను, విజయవాడ గుణదల చర్చికి కూడా వెళ్ళి గుండు కూడా కొట్టించుకున్నాను నేను. ఇప్పుడు యేసుక్రీస్తు మరియ కుమారుడా కాదు? నాకు మాట చెప్పను. కాదు. మరి ఆమె అమ్మ కదండి, మరి ఆయన మోసింది కదండి, ఆమె పాలు తాగింది కదండి, మరి అక్కడ ఆయన తల్లిదండ్రులని బైబిల్లో రాయబడ్డది కదండి. అయితే యేసుకి ఒక మాట ఉంది బైబిల్లో ఒక మాట ఉంది. నేను ఏం చెప్తున్నాను మీకు? అసలు యేసు ఎవరు? ఏం చెప్తున్నానమ్మా? మనిషి కుమారుడు గురించి జనులు ఏం చెప్పుకుంటున్నారు? కొందరు ఇరిమి అనుకుంటున్నారు, కొందరు ఏలి అనుకుంటున్నారు, కొందరు యోహాను అనుకుంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకరు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారని అడిగాడు. అర్థమైందండి? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, యేసుక్రీస్తు ఎవరి కుమారుడు అని అడిగాను, దేవుని కుమారుడు అని మీరు చెప్పారు, లేకపోతే నేను చెప్పాను, మీకు అర్థమైంది. వింటున్నారండి? అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు గురించి మన బైబిల్ చూస్తే ఒక వ్యక్తి గురించి ఉంది. ఆ వ్యక్తి ఏంటంటే, తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన అబ్రహామును కలుసుకున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. ఒక రాత్రికి నేను అన్నీ చెప్పలేను, కానీ క్రైస్తవులు బైబిల్తో సహవాసం చేయాలండి. సెల్ ఫోన్తో సహవాసం చేస్తే ఏమీ రాదండి. ఒక
ఒకప్పుడు టీవీతో సహవాసం చేసేవారు, ఇప్పుడు దేంతో సహవాసం చేస్తారండి? సెల్ ఫోన్ తోటి సహవాసం. కూర్చున్న సెల్ ఫోనే, నిలబడ్డ సెల్ ఫోనే, లేచిన సెల్ ఫోనే, పడుకున్న సెల్ ఫోనే. విన్నారండి? బాత్రూంలోకి వెళ్ళినా సెల్ ఫోనే, పడక గదిలోకి వెళ్ళినా సెల్ ఫోనే. విన్నారండి? ఏది చేసినా సెల్ ఫోన్ పెట్టుకుని. చదువమ్మా. రాజులను సంహారం చేసి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకుని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ ఇచ్చెనో ఆ షాలేము రాజును, మహోన్నతుడగు దేవుని యాజకుడును, యాజకుడైన మెల్కీషెదెకు నిరంతరమైన యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి. ఈయన ఎవరో చెప్పగలరా? కొంచెం బైబిల్ చూడండి అమ్మా, ప్లీజ్. బైబిల్ చూడండి అమ్మా, బైబిల్ చూడండి. ఉందా బైబిల్? ఉందా? కోపం తెచ్చి ఒక బైబిల్ ఉందా? అమ్మ నీకు బైబిల్ ఉందా? చూస్తున్నారా? ఈయన ఎవరు? అబ్రహామును కలుసుకుని అబ్రహామును ఆశీర్వదించింది ఎవరు? అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చింది ఎవరికి? మీరు 10వ వంతు ఇస్తున్నారా సంఘానికి? సరదాగా అందరూ అలా చూస్తున్నారండి. సంఘానికి మీ 10వ వంతు ఇస్తున్నారా అని అడిగాను నేను. అదే భాగమనే అనాలండి, దశభాగం అనకూడదండి. 10వ వంతు ఇస్తున్నారమ్మా? ఇస్తున్నారు. అందరూ చూడండి, ఇస్తున్నారా ఇవ్వట్లేదా? ఇస్తున్న వాళ్ళు ధైర్యంగా, నేను దేవునికి నా దశమ భాగం ఇస్తున్నాను, 10వ వంతు ఇస్తున్నాను, ప్రతి నెల, ప్రతి వారం, ప్రతిరోజు నేను నాకు కష్టపడ్డ కష్టాజీతం నేను 10వ వంతు ఇస్తున్నాను అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. కొంచెం తక్కువ ఉంటారు. సరే, మీ పేదరికాన్ని బట్టి కావచ్చు, మీ ఇబ్బందులు బట్టి కావచ్చు, మీ ఇరుకులు బట్టి కావచ్చు, లేదా మీకుండే ప్రాబ్లమ్స్ బట్టి కావచ్చు. దేవుడు దాన్ని మెచ్చుకుంటాడా? ఒక పేద విధవరాలు 2 కాసులు పెట్టలేసింది కదా, యేసు ప్రభు అక్కడ కానిపెట్టి కాడ కూర్చున్నాడు కదా. ధనవంతులు తమ ధన సమృద్ధి కొద్ది వేశారు అంత గంధంలో. అందులో ఎవరు ఎక్కువ వేశారన్నాడు? ఏం వేసింది ఆవిడ? తన జీవనమంతయు. ఇప్పుడు మీరు జీవనమంతా వేస్తారా, దశమ భాగం వేస్తారా? ఎందుకంటే ఆవిడకి అప్పులు లేవు. ఆ విధవరాలకి ఏం లేవండి? అప్పులు లేవండి. మరి మనకున్నాయి లేవా? వడ్డీ కడుతున్నామా లేదా? మాట్లాడలేట. ఆ వడ్డీ కట్టి డబ్బు ఇదంతా ఎక్కడది? దేవుడికి ఇచ్చే సొమ్ము. దేవుడికి ఇచ్చే సొమ్ము మొత్తం మనం తినేసి ఇల్లు కట్టుకుని, కారు కొనుక్కొని, మోటార్ సైకిల్ కొనుక్కొని, బంగారం కొనుక్కొని, ఏదోటి చేసుకుని దేవునికి ఇవ్వాల్సి వచ్చేటప్పటికి చాలా వేదన, ప్రసవ వేదన. మరి ఎంతమంది ఇక్కడ అబ్రహాం పిల్లలు ఉన్నారు? అబ్రహాం సంతానం ఎంతమంది ఇక్కడ చెప్పండి? క్రీస్తు అబ్రహాం సంతానం, క్రీస్తు అబ్రహాం సంతానం. యేసు క్రీస్తు ద్వారా మనం కూడా అబ్రహాం యొక్క సంతానం. మరి అబ్రహాం ఏమి ఇచ్చాడు? ఆయనకి ఇచ్చాడా? అబ్రహాం ఏం పొందుకున్నాడు? ఆశీర్వాదం పొందుకున్నాడా? సో ఇది సంఘంలో బోధించాలి, బయట బోధించే విషయం కాదు ఇది. ఇప్పటికే మన గురించి పాస్టర్లు దశమ భాగాలు తినేస్తున్నారు అని అన్యులు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు. సో ఎందుకు అంటున్నారంటే వాళ్ళ కర్మది. నేను చెప్పేది నేను మీ దశమ భాగాల గురించి చెప్పట్లేదు. మీరు ఇవ్వకపోతే మీరు కష్టమే. ఎక్కడికి? సరే, మొదటిగా దేవుడు నీలో ఉండాలి. నీలో ఉంటే అన్నీ జరుగుతాయి. ఫస్ట్ నీ దేవుడు నీలో లేడు కాబట్టి నువ్వేమీ చేయలేకపోతున్నావు. చెప్పండి. ఇప్పుడు అబ్రహాం ఎవరికి ఇచ్చాడు దశమ భాగం? 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? మెల్కీషెదెకుకి ఇచ్చాడు. ఆ మెల్కీషెదెకు ఎవరు లేరండి? తండ్రి లేడు, తల్లి లేదు, జీవిత కాలమున వంశావళి లేదు. అంటే అదే నేను చెప్తా, వంశావళి అంటే యేసు ప్రభుకి మనవాళ్ళు ఉన్నారా?
వంశావళి ఉంది ఆయనకి? లేదు. అప్పుడు మీరు అంటారు కదా, బైబిల్లో వంశావళి ఉంది కదండి, యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్తలో రాసి ఉంది కదండి, లోకా సువార్తలో రాసి ఉంది కదండి, మరి యేసుక్రీస్తు వంశావళిని రాయినప్పుడు ఆయనకి వంశం లేదని రాయబడటం తప్పు కదండి. అది చెప్తాను దేవుని వాక్యం బట్టి. అదేంటే ఒక లేఖనం నీకు అనుకూలంగా నువ్వు మార్చుకోవద్దండి. లేఖనాలన్నీ నువ్వు సంపూర్ణంగా గ్రహించాలి. అర్థమైందండి? లేఖనాలన్నీ నువ్వు సంపూర్ణంగా గ్రహించాలి. అయితే యేసుక్రీస్తుని ఒక మానవుడిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ అసలు యేసుక్రీస్తు ఎవరో నీకు తెలిస్తే, మహిమా స్వరూపకు ప్రభువును వారు సిలువ వేయకపోయింది. అసలు ఆయన ఎవరో తెలిస్తే ఆయన సిలువ వేసి ఉండేవారే కాదు. ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. వారి దేవుడు వారి మధ్యన ఉన్నాడు, వారి దేవుడు వాళ్ళతో ఉన్నాడు, కానీ ఆయన ఎవరో వారు చూడలేకపోయారు. బైబిల్ అనేది ఏదో ఒక సంఘ పుస్తకాన్ని మనం ఆశ్రయించడం కాదు, ఏదో ఒక సంఘానికి వెళ్ళి కాసేపు 10 నిమిషాల వాక్యం అనేది కాదు, కానీ వాక్యాన్ని నువ్వు దివారాత్రము ధ్యానించేవాడు. అని అంత టైం ఎక్కడ ఉంటుంది? దివారాత్రం ధ్యానించడం, పుస్తకం పట్టుకుని కూర్చోవడం కాదండి. విన్న వాక్యము, చదివిన వాక్యము అనుక్షణము నీ మనస్సులో, నీ హృదయంలో తిరుగుతూ ఉండాలండి. అమ్మ అర్థమవుతుందా? కొంతమంది అంటారు దివారాత్రం అంటే మేము మా పాస్టర్లాగా మాకు ఏమైనా ఖాళీ ఉంటుంది ఏంటంటే, ఏమంటారు? పాత్రలాగా మాకు ఏమైనా ఖాళీ ఉంటుందా? ఆయన అయితే చదువుతాడు 24 గంటలు బైబిల్ చదువు, మాకేమైనా మేము పని చేసుకోవాలి కదా అంటే, పని చేసుకోవడం గురించి చెప్పట్లేదు. బైబిల్ చదవడం అంటే పుస్తకం పట్టుకు కూడా తిరగడం కాదు. ఆ వాక్యం మీ యొద్దు, మీలో ఉండాలి. ఆ వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. పండుకున్నా, నిలుచున్నా, కూర్చున్నా, ఏ పని చేస్తున్నా ఆ తలంపులు, ఆ వాక్యపు ధ్యానము నీ హృదయంలో జరుగుతూ ఉండాలి. సరే, నేను వస్తున్నాను. అబ్రహాము అన్నింటిలో 10వ ఇచ్చాడు. ఎవరికి? షాలేం రాజుకి. నీతికి రాజు అయిన షాలేం రాజుకి ఆయన దశభాగం ఇచ్చాడు, 10వ ఇచ్చాడు. అయితే పిల్లరా, అసలు అబ్రహాము దేవుడి పేరేంటి? ఒకసారి చిన్న విషయం చెప్తాను మీకు దేవుని వాక్యంలో. యోహాను రాసిన సువార్త. ఈరోజు మిమ్మల్ని మీరు బైబిల్లో చూసుకోండి. 8వ అధ్యాయము 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయారు అంటే వాళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు. నిన్ను నువ్వెవడవని చెప్పుకొనిచున్నావని ఆయన అడిగారు. అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ కొట్టిది మా దేవుడని. ఇప్పుడు వాళ్ళ దేవుడు ఎవరు? ఇశ్రాయేలు దేవుడు ఎవరమ్మా? యెహోవా కదా. మా దేవుడు అన్నారు కదా వాళ్ళు. మా దేవుడని మీరు ఎవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు తండ్రిని ఎరుగరు, తండ్రిని నేను ఎరుగుదును, ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడైందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించాడు. నా దినం చూడాలని మిగుల ఆనందించాడు. అది చూసి సంతోషించాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అందుకు యూదులు అంటున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాల వయసు లేదు కదా, నీకు నువ్వు అబ్రహామును చూసితివా అని అడిగాను. అబ్రహాము పుట్టక మునిపే కాబట్టి వారు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది,
ఏంటంటే అబ్రహాము నా దినము చూతునని మిగిలిన ఆశించాను, అది చూసి సంతోషించాను, ఆనందించాను అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవే, నువ్వు అబ్రహాముని ఎరుగుదువా అంటే ఆయన ఏమంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపోయినాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అబ్రహాము యేసును చూశాడా? చూసి ఆనందించాడా? ఇప్పుడు ఈ దశమ భాగము లేకపోతే 10వ వంతు ఎవరికి ఇచ్చాడు అబ్రహాం? మెల్కీషెదెకుకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ మెల్కీషెదెకు ఎవరు? ఆ ప్రధాన యాజకుడు ఎవరు? లేకపోతే ఆ యొక్క నీతికి రాజు ఎవరు? ఆ సమాధాన రాజు దర్శించినట్టు షాలేము రాజు ఎవరు? ఆయన యేసుక్రీస్తు. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావు. అబ్రహాము నిన్ను నమ్మగా నీ జనముగా చేసినావు. హాగరు ఆశలు అరికట్టినావు. శారా కన్నులు తెరిపించినావు. హాగరు ఆశలు అరికట్టినావు. శారా కన్నులు తెరిపించినావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలేము రాజా సర్వాధికారివి నీవే, సైన్యములకు అధిపతివి నీవే, మార్గము గమ్యము నీవే. నిన్ను నమ్మిన యోబును నిండుగా దీవించినావు. నిన్ను నమ్మిన యోబును నిండుగా దీవించినావు. వ్యాధులు బాధలు శోధించినావు. బంధువులు వేధించినావు. వ్యాధులు బాధలు శోధించినావు. బంధువులు వేధించినావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. షాలేము రాజా నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువనంటివే. నిన్ను నమ్మిన జనులను ఎన్నడూ విడువనంటివే. ఆరిన నేలను నడిపించినావు. మన్నాను కురిపించినావు. ఆరిన నేలను నడిపించినావు. అడవిలో మన్నాను కురిపించినావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడు ఎవరు? ఇస్సాకు దేవుడు ఎవరు? యాకోబు దేవుడు ఎవరు? యోబు దేవుడు ఎవరు? మరి ఏసన్న గారికి తెలియక పాడాడంటారా పాట? ఏసన్న గారి పాటే కదా ఇది. ఏసన్న గారి పాట ఇది. మన సభలో పాడారు కదా ఈ పాట. పాడారా? సభలు చూసారా? మన ఇక్కడ గుడాల పండుగ చూసారా? ఎందుకు అనంటే పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు యేసు ఎవరు? చిన్న దేవుడా పెద్ద దేవుడా? యేసు చిన్న దేవుడా పెద్ద దేవుడా? యేసు చిన్న దేవుడా పెద్ద దేవుడా?
బైబిల్లో లేని మాట ఒక్క మాట కూడా నా దగ్గర మాట్లాడొద్దు మీరే. అసలు మాట్లాడొద్దండి. బైబిల్లో ఒక మాట చేర్చకూడదు, ఒక మాట తీసేయకూడదు. తీస్తే ఏమవుతుంది? శాపం అవుతుంది. జీవగ్రంథంలో వాడి పేరు తీసేస్తాడు ఆయన. తెగులన్నీ రప్పించాడు, తీసేసాడు, తెగులన్నీ రప్పించాడంట. బైబిల్లో లేని మాట ఒక మాట మాట్లాడకండి. యేసు కూడా చిన్న దేవుడా పెద్ద దేవుడా? చిన్న దేవుడా పెద్ద దేవుడా? మరి చిన్న దేవుడు ఎవరు? యేసు ప్రభుని మీరు పెద్ద దేవుడు చేస్తే మరి చిన్న దేవుడు ఎవరు? ఉన్నది ఒక్క దేవుడయ్యా, ఉన్నది ఒక్క దేవుడయ్యా. నువ్వు చిన్న దేవుడు పెద్ద దేవుడు అయితే మాకు ఏం చెప్పాలో తెలియట్లేదయ్యా. అవునా కదండి? ఉన్నది ఒక్కడే కదంట ఈ దేవుడు మనకే. ఆయన పేరేంటో చెప్తారు. ఈ దేవుడి పేరేంటి సార్ పెద్ద గారు? యేసు ప్రభు. చెప్పలు కూడా దేవుని మనం పడుతుంది. హల్లెలూయా. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు అన్నారు వాళ్ళు. ఎట్టున్నారండి? ఇప్పుడు నువ్వు ఈ రాత్రి చెప్పాలి, నా దేవుడు నాలో ఉన్నాడు, నాలో నివసిస్తున్నాడు, నాలో సంచరిస్తున్నాడు, నేను ఆయన ఏకమై ఉన్నాను. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది, నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. అపోస్తుల బోధన చెప్పి వర్తమానము, అపోస్తుల బోధన చెప్పి వర్తమానము, మహిమకు బాట చూపినది, ఆవలిగట్టు చూపినది, మహిమకు బాట చూపినది, ఆవలిగట్టు చేర్చునది. మార్చినది, నా నడతను దిద్దినది, నా స్థానము చూపినది, నా స్థానము చూపినది. హల్లెలూయా. మన జీవితంలో నిజంగా నా బ్రతుకు మార్చిన దేవునికి స్తోత్రం అని చెప్పండి. నా బ్రతుకుని దిద్దిన దేవునికి స్తోత్రం అని చెప్పండి. బైబిల్ గ్రంథములో యేసు అన్నాడు సుంకరులు పరిసేతుడు అంటున్నాడు, మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలో ఉంటారు అన్నాడు. ఈరోజు మనము వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, హంతకులు మారుతున్నారు, టెర్రరిస్టులు మారుతున్నారు, అల్ఖాయిదా టెర్రరిస్టులు కూడా మారుతున్నారు. కానీ పురాతన కాలం నుండి మనం క్రైస్తవులుగా ఉన్నాము, కానీ మనకి ఇంకా మారు మనసుకు వచ్చిన బోధ లేదు. పరిశుద్ధాత్మ నిపుణులకు వచ్చిన బోధ మనకి లేదు. ఈ క్షణము దేవుడు వస్తే నేను ఆయన మహిమలో ఉంటానని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆయన రాకడలో నేను ఎత్తబడతానని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆ రాకడికి నువ్వు సిద్ధపడ్డావా? మరొక పాట పాడాలనుకుంటున్నాను. నేడో రేపో యేసు రాకడా, కాలం సమయం ఎవ్వరెరుగరు. నాతో పాడగలరా? నేడో రేపో యేసు రాకడా, ఎవ్వరెరుగరు, విశ్వాస యాత్రలో
అని ఆశించి ఎరుక తిరుగను వస్తాడు యేసు రాజు నీతి న్యాయముతో నన్ను తీసుకెళతాడు నిత్యరాజ్యముతో వస్తాడు యేసు రాజు నీతి న్యాయముతో నన్ను తీసుకెళతాడు నిత్యరాజ్యముతో నేడో రేపో యేసు రాకడా కాలం సమయం ఎవ్వరెరుగరు నేడో రేపో యేసు రాకడా కాలం సమయం ఎవ్వరెరుగరు చీకటిలో కానీ కమ్ముకుంది పాపాంధకారంలో మునిగి ఉంది చీకటిలో కానీ కమ్ముకుంది గాఢాంధకారంలో మునిగి ఉంది నాన్న వారే పరులైనారే నమ్ముకున్న వారే పోగు చేస్తున్నారే అన్యాయం విస్తరించింది ఆత్మీయత అనగారిపోయింది అనేకుల ప్రేమ చల్లారిపోయింది నేడో రేపో యేసు కాలం సమయం ఎవ్వరెరుగరు నేడో రేపో యేసు రాకడా కాలం సమయం ఎవ్వరెరుగరు స్వార్థం నిండిన చీలిక సంఘాలు స్వార్థం నిండిన చీలిక సంఘాలు ధనముకు లోకం అసోహమాయే నైతిక విలువలే విలీనమాయే ఎన్నాలి క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎన్నాలి ప్రేమ లేని ఏకత్వం ఎన్నాలి క్రీస్తు లేని క్రైస్తవ్యం ఎన్నాలి ప్రేమ లేని ఏకత్వం ప్రతి క్రియా తీర్పులో విచారించబడు నేడో రేపో యేసు రాకడా కాలం సమయం ఎవ్వరెరుగరు హల్లెలూయా క్రైస్తవులు డిబేట్లు పెట్టుకుని ఆ హిందువులతో వాదిస్తూ ఆ హేతువాదులతో వాదిస్తూ ఆ మూర్ఖులతో వాదిస్తూ వాళ్ళతో వితండమాడుతూ నీ సమయం గడపొద్దు. మరి సువార్త ప్రకటించాలి కదండి, అన్యజనులకు సువార్త ప్రకటించాలి కదండి. నువ్వు సువార్త ప్రకటించాలంటే దేవుడు నీలో ఉండాలి. ఆమేన్. దేవుడు నువ్వు లేకుండా సువార్త ప్రకటించుకో. ఎందుకంటే యేసునే రాళ్లతో కొట్టే సమాజంలో మనం ఉన్నాం. యేసునే సిలువ వేయమని కేకలు వేసిన సమాజంలో మనం ఉన్నాం. యేసును సిలువేసింది ఎవరు చెప్పండి అమ్మా, చెప్పండి సార్. యేసును సిలువేసింది ఎవరు? ఆయన స్వకీయులు. ఎవరు స్వకీయులు? చెప్పట్లేదు అమ్మ, నవ్వటాన్ని నేను చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాను, నిజంగా సీరియస్గా చెప్తున్నాను. యేసును సిలువేసింది ఎవరు? తన స్వకీయులే, తన సంస్థలే. అసలు ఎవరు వాళ్ళు? పౌలు చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. నేను ముగిస్తున్నాను, నా టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చదవడం మొదటి నుంచి. నాకు బహు దుఃఖమును. ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్తున్నాడు. ఎవరా పౌలు? ఒకప్పుడు సౌలుగా ఉన్నవాడు, యూద మతమందు నిష్ఠ కలిగిన వాడు, పరిసయ్యుడు, ధర్మశాస్త్రమందు ప్రావీణ్యుడు, గమాలియేలు పాదముల దగ్గర బహు నిష్ఠగా వాక్యాన్ని తెలుసుకు ధర్మశాస్త్రమంతుడిని క్షుణ్ణంగా పఠించిన వాడు, లేఖనాలన్నీ ఎరిగిన వాడు, క్రీస్తు కృప చేత రక్షించబడ్డాడు. అంటున్నాడు, నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలవు. చదవమ్మా. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు, పరిశుద్ధాత్మ యందు
నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడైన కోరుదును. చదువు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టింది. ఎవరిలో? నా దేహ సంబంధులైన ఇశ్రాయేలీయులలో. ఏంటున్నారండి? హల్లెలూయా. వీరు ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేయబడిన దేశాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఒక జనాంగం. అది దత్తపుత్రత్వం వారిది, మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానం వీరిది. పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎవరు? క్రీస్తు. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరమును స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అమ్మా. అక్కడ బైబిల్లో ఆమేన్ అనే మాట ఉందా? స్ట్రాంగ్ ఉందా? సంఘములో ఆమేన్ అనే మాట వినబడాలి. లేఖనానికి ఏమి వినబడాలండి? ఆమేన్ అని వినబడాలి. చెప్తాను చాలా విషయాలు ఒక రోజులో చెప్పలేను, కానీ అలాగే మళ్ళీ వస్తానని నేను అనుకోవట్లేదు. కానీ రావాలని ఆశ నాకు లేదు. నేను డబ్బు కోసం వచ్చే మనిషిని కాదు, పేరు ప్రఖ్యాతుల కోసం వచ్చే మనిషిని కాదు. ఒక వ్యక్తి వాక్యం ఏంటానంటే ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైన వెళ్తాను. రమేష్ ఎంత దూరమైన వెళ్తాను, బాబురావు గారు ఎంత దూరమైన వెళ్తాను, అయ్యగారు, పెద్ద గారు, పాస్టర్ గారు, నా మనస్సు నా వల్లే రక్షించబడాలి. నేను ఘోరమైన పాపిని, క్రీస్తు కృప చేత రక్షించబడ్డాను. నాలో ఏ మంచితనం లేదు, నాలో ఏ యోగ్యత లేదు. నేను మీకంటే భయంకరమైన, మీకంటే మీరు పాపులని నేను అంటలేదు, కానీ నేను చాలా ఘోరమైన పాపిని. ఒక్క మనిషి కోసం ఎంత దూరమైన వెళ్తాను నా సొంత డబ్బులతో. నాకు ఎవరు టికెట్లు ఎక్కర్లేదు, నాకు ఎవరు పాకెట్ పని ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే నాకు గొప్ప సంఘం ఉందండి, నమ్మకమైన సంఘం ఉందండి. ప్రతి ఒక్కరు తమ దశమ భాగాన్ని దేవుని సన్నిధిలో ఇస్తారండి. ఒక సేవకుడు సువార్త చేయాలంటే ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి. సంఘం ఇచ్చే ఆ కానుక, సంఘానికి ఇచ్చే కానుక వేరు, సేవకుడికి ఇచ్చేది వేరండి. సంఘమే నన్ను దేశాలు తిప్పిందండి. ఇజ్రాయెల్ దేశం 2 సార్లు వెళ్ళి సువార్త చేసి వచ్చానండి. దుబాయ్ 2 సార్లు వెళ్ళి వాకింగ్ చెప్పొచ్చానండి. కువైట్ వెళ్ళి వాకింగ్ చెప్పొచ్చానండి. ఎక్కడికి వెళ్ళినా సువార్త మారదండి. ఆమేన్ అని చెప్తారా? సంఘములో ఆమేన్ అనే పదం లేకపోతే చచ్చిపోతారు ఆత్మీయంగా. వాక్యానికి నువ్వు ప్రతిస్పందించే విధమే ఆమేన్ అనే పదం. ఆమేన్ అనగా అవునుగాక, జరుగుగాక, నిజం అని చెప్పడానికి ఆమేన్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియమైన సోదరుడా, సోదరి, అసలు యేసు ఎవరు? మనుషుడా, దేవుడా? చిన్న దేవుడా, పెద్ద దేవుడా? యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆమేన్. అబద్ధపు దేవుడు కాదండి యేసుక్రీస్తు, నిజమైన దేవుడు అండి. పౌలు అంటున్నాడు, నా దేహ సంబంధులైన వారి కొరకు నేను క్రీస్తుని వేరే శాపగ్రస్తునగులు కోరుదును. వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వమును అర్చనాచారాదులను మహిమయు నిబంధనయు వీరివి. శరీరం బట్టి క్రీస్తు వారిలో పుట్టేను. వింటున్నారండి? కానీ యేసుక్రీస్తు మనుషుడు మాత్రం కాదండి, ఆయన పరిపూర్ణమైన మనుషుడు, పరిపూర్ణమైన దేవుడు. ఈ రాత్రి లేఖనాల్లో అనేక విషయాలు చూపిస్తాను. మరి ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారంటే కొందరు, అయితే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఆ పేతురు అన్నాడు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. చదువుదాం మాట, చదివి ముగించుకుందాం. నువ్వు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు,
పరలోకమందున నా తండ్రి సంగతి నీకు బయలుపరచలే గాని నరులు నీకు బయలుపరచలేదు. రక్త మాంసాలు ఇది నీకు బయలుపరచలేదు. నరులు ఏ థియాలజీ కాలేజీలోనూ ఒక బైబిల్ కాలేజీలోనూ ఏసెవరో నీకు నేర్పలేరు. ఏసెవరో నీకు తెలియాలంటే ఏసే చెప్పాలి. ఎవరు చెప్పాలండి? ఏసే ఎవరో చెప్పాలంటే ఏసే చెప్పాలి. అదేంటంటే తండ్రి చెప్పడం అన్నారు కదండి, తండ్రే చెప్పాలి. ఏసు ఎవరో చెప్పాలంటే తండ్రి చెప్పాలి. పాస్టర్ గారు చెప్తే నేను యేసును నమ్ముతున్నాను కాదండి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవడును యేసును ప్రభు అని నోటుతో ఒప్పుకోలేడండి. ఉందా బైబిల్ అలాగా? పరిశుద్ధాత్మ వల్ల తప్ప మరి ఎవడును ప్రభుని యేసుని ప్రభు అని ఒప్పుకోలేడు అన్నాడు. ఎంతమంది యేసు ప్రభు అని నమ్ముతున్నారు? మీరందరూ నమ్ముతున్నారు. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి. ఎవరు యేసుని ప్రభు అని నమ్మగలరంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే నమ్మగలరు. పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే యేసుని ఎవరు శాపగ్రస్తుడని పరిశుద్ధాత్మ కలిగిన వాడు చెప్పడండి. కాబట్టి పిల్లరా, ఈరోజు మనకి పరిశుద్ధాత్మ అవసరమా అండి? సంఘంలో పరిశుద్ధాత్మ అవసరమా అండి? ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే మనుషులకు ఎందుకు సంఘాల్లో విరక్తి వచ్చిందంటే చప్పలు కొట్టడం, భాషలు మాట్లాడటం, అరవటం, కేకలు వేయటం, వింటున్నారండి? వాక్యం వినే వాళ్ళని వినకపోవటం, ఒళ్ళు కానుకోకుండా తప్పడు కొట్టడం, ఇదంతా ప్రజలకు ఏమైందంటే అసలు భాషలు అనేవి ఉన్నాయా, భాషలకు అర్థాలు ఉన్నాయా అనే ప్రశ్న వచ్చి అది అపోస్తుల కాలంతో ఆగిపోయింది అనేటువంటి ఒక సిద్ధాంతం తీసుకుని వచ్చి ప్రియులారా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. కానీ ఏం చెప్తున్నాను ప్రియులారా, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి డ్యాన్స్ చేయక ముందు ఏం వేస్తాడంటే కన్నీటితో ప్రార్థిస్తాడు, కన్నీటితో ఏడుస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను తాకితే కళ్ళంటే నీళ్ళు వస్తాయి, నీ పాపంలో ఒప్పించబడతావు. క్రీస్తు పాదాలు పట్టుకుని క్షమించమని అడుగుతావు. ఎందుకంటే ఈరోజు భాషలు మాట్లాడినా, చప్పట్లు కొట్టినా, ప్రవచనాలు చెప్పినా బూతులు మానట్లేదు, సినిమాలు మానట్లేదు, సిగరెట్ మానట్లేదు. అంటే వరమునకు రక్షణకి సంబంధం లేదు. ఒక మారు మనసు లేనివాడికి కూడా స్వస్థత వరం ఉంటుంది. ఒక మారు మనసు లేనివాడికి కూడా భాషలు అర్థం చెప్పే వరం ఉంటుంది. ఒక మారు మనసు లేనివాడికి కూడా స్వస్థత చేసే వరం ఉంటుంది. ఒక మారు మనసు లేనివాడికి కూడా ప్రసంగం చేసే వరం ఉంటుంది. కానీ బైబిల్ చెప్తుంది, ప్రభు నీ నామాన్ని దెయ్యాలను కొట్టి నీ నామం స్వస్థత చేసి నేను అద్భుతాలు చేసామంటే ఏసంటాడు అక్రమం చేయవాలని ఎదురండి తొలగిపడి మీరు ఎవరు నేను. కారణం ఏంటంటే పిల్లరా, వారి జీవితంలో మారు మనసు లేకుండా వరాలు పట్టుకుని వరాలతోటి వారి జీవితాల్లో వారు డబ్బు సంపాదించారు తప్ప వారి ప్రభుని ఆత్మను పొందుకున్న వారు కాదు, ఆత్మలను రక్షించిన వారు కాదు. స్వస్థత మీద డబ్బు కూడబెట్టుకునే కాలం ఇది. కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆ రోజు ఆయన స్వస్థపరిచేవాడైతే ఈ రోజు కూడా స్వస్థపరిచేవాడే. నమ్ముతున్నారా? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పరమ వైద్యుడని యేసు దగ్గరికి వెళ్ళాలి. యేసు నువ్వు నన్ను స్వస్థపరచు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది. మా అతికిల నిమిత్తం గాయపరచబడ్డావు, మా దోషం బట్టి నువ్వు నలుగొట్టబడ్డావు, నువ్వు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతుంది. నేను స్వస్థపరిచి యెహోవానని చెప్పిన వాడే మన కొరకు దెబ్బలు తిన్నవాడు. యెషయా 53 ఎవరో కాదు, యేసే. నిజమేనా? యెహోవా నలగొట్టబడ్డాడండి, యెహోవా కొట్టబడ్డాడండి. నేను చెప్తున్నాను పిల్లలు, మీరు అర్థం చేసుకోండి. దేవుడు ఒక్కడే అయితే పైన ఆకాశం అంత ఉన్నవాడు ఆయనే, ఇమ్మానుయేలుగా మనతో ఉన్నవాడు ఆయనే, పరిశుద్ధాత్మగా మనలో ఉన్నవాడు ఆయనే. ఆయన పేరు చెప్పట్లేదు, ప్రభువు అయిన యేసుక్రీస్తు. చెప్పలు కూడా దేవుని మనం మైంపడదాం. హల్లెలూయా. ఒకే ఒక దేవుడు. పాత నిబంధనలో యెహోవా ఆత్మగా, అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా ఇశ్రాయేలు నడిపించిన దేవుడు అదే పిల్లరా, అదే పిల్లరా. చివరికి ఒక మాట, అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1వ వచనం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడండి? క్రైస్తవుల్ని బెదిరించుట, హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని దగ్గరకు వెళ్ళి ఈ మార్గమందున్న, ఏ మార్గం? క్రీస్తు మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా
సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాను. ప్రభువా నువ్వు ఎవడమని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇలా తవ్వుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. పూర్వం నేను దోషకుడును, హింసకుడును, హానికుడును అయినను యేసుక్రీస్తు కృప చేత తన సంకల్పం చేతన చెప్పిన ఆ ప్రధాన పాపిని ఆయన కనికరకుండా రక్షించాడు. ధర్మశాస్త్రం కోసం నిలబడి, ఆచారాల కోసం నిలబడి, సిద్ధాంతాల కోసం నిలబడి క్రీస్తును త్రోసివేసిన సమాజం నుంచి బయటకు వచ్చి ప్రియులారా యేసే క్రీస్తు ఏమని ప్రకటించాడండి? యేసే. మీరు మత భేదం అని పేరు పెట్టి ఈ మార్గం చెప్పున నేను నా పితరుల దేవుడిని నేను ఆరాధిస్తున్నాను అన్నాడు. ఆ పితరుల దేవుడు ఎవరో కాదండి, ఈ మార్గమైనటువంటి యేసు. యేసు ద్వారా మాత్రమే మనం పరలోకం వెళ్తామండి. ఆమె చెప్తారా? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం పరలోకం వెళ్తాం. మరి అక్కడ పెద్ద దేవుడు ఉన్నాడండి. సరే వెళ్ళని చూద్దాం, అంతేనా? ఎవరైనా చూసారా తండ్రిని? చూడలేదు కదా. మీరు చూసారు ఎవరైనా తండ్రిని? ఇద్దరు చూసారు. నేను బైబిల్ ఎక్కడని ఇద్దరు చూడలేదు, ముగ్గురిని అసలు చూడలేదు. నాకు ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క దేవుడే కనపడ్డాడు. మీకు ఎంతమంది దేవుడు కనబడుతున్నారు? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడు. ఆయన లేకుండా ఇది కలుగలేదు. ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును, ఆయన కొరకు సమస్తము సృష్టించబడింది. అంటే సమస్తానికి సృష్టికర్త ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తే. యెహోవా వాక్కుగా ఉన్నవారు ఎవరంటే యేసుక్రీస్తే. దేవుని యొద్ద వాక్కుగా ఉన్నవారు ఎవరంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తే దైవత్వం యొక్క సర్వసంపూర్ణత. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అండి. ఒక దేవుడిని ఆరాధిద్దాం, ఒక దేవుడిని పూజిద్దాం, ఒక దేవుడి కొరకు మనం ఎదురు చూద్దాం. పరలోకములో మనందరం ఉండబోతున్నాం. ఆమేన్. అందుకే ఒకడు క్రొత్తగా తిరిగి జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమును, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలి. నీటి మూలమైనది నీటి బాప్తిస్మం, ఆత్మ మూలమైనది పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో క్రైస్తవులుగా తరతరాల నుంచి క్రైస్తవులుగా వెళ్ళిపోతున్నాం, చచ్చిపోతున్నాం, సమాధి చేస్తున్నారు, మీటింగ్ పెట్టుకుంటున్నారు, పరలోకం వెళ్ళిన ప్రసంగం చేస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది త్రాగుబోతులు దేవుని రాజ్యము. బైబిల్ చెప్తుంది మోసపోకడి, జారులైనను, విగ్రహార్థికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను దేవుని రాజ్యం స్వతంత్రించుకోరని నీకు తెలియదా? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనము. పరలోకం వెళ్ళాలంటే దొంగలు వెళ్ళిపోతారన్న పరలోకం ఎవరు చెప్పట్లేదు. ఎవరు చెప్పలేదు దొంగలు వెళ్ళిపోతారన్న పరలోకం. దొంగలు వెళ్తారు, మారాలి కదా ఇక్కడ భూమి మీద. వ్యభిచారులు పరలోకం వెళ్ళిపోతారండి. ఇప్పుడు సమరయ స్త్రీ వ్యభిచారేనా? రహాబు వేశ్యేనా? పాపంలో పడబడ స్త్రీ వేశ్యేనా? మాట్లాడలేదు. వాళ్ళు మారారా? సువార్త చేశారా? రక్షించారా? ప్రజల్ని దేవుని దగ్గర నడిపించారా? 5 భర్తలు కలిగింది కూడా కొండలు పెట్టి వెళ్ళింది కదా. మరి మనం ఎప్పుడు వదిలిపెడతాం కొండ? కొండ అంటే ఇది కాదు, పాపం. పాపం అంటే ఇది వ్యభిచారమే పాపం కాదు, వాక్యానికి విరుద్ధమైన ప్రతిదీ పాపమే. ఏముందమ్మా 9వ అధ్యాయం 6వ వచనంలో మోసపోకుడి, మోసపోకుడి. అమ్మ ఏనండి కొన్నది, జారులైనను, జాగ్రత్తగానండి, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీలో కొందరు అట్టివారై ఉన్నారు గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు. దేవుని స్తోత్రం. ఎలాంటి జీవితాన్ని నేను మార్చగలను? ఆయన నన్ను నిలబెట్టుకున్న దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోవాలి. దేవుని కొరకు బ్రతకండి. దేవుని రాకడ దగ్గరగా ఉంది. క్రైస్తవులకు హింసలు వస్తున్నాయి. పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి లేదండి. కానీ పిల్లరా, మనం చనిపోతే పరలోకం వెళ్ళాలని ఆశతో బ్రతకండి.
ఆమె చెప్పండి, అమ్మ చెప్పమ్మా, ఆమె చెప్పండి. అందరూ నోరు తెచ్చి ఆమె చెప్పండి అమ్మా. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికైనా ఇల్లు ఏంటంటే నువ్వు ఎక్కడ ఏ సంఘానికైనా అంటే మీరు అమలుకు అనుకుంటారేమో, ఎక్కడికైనా ఇల్లు, కానీ నరకానికి వెళ్ళకు. దేనైనా పోగొట్టుకో, పరలోకాన్ని పోగొట్టుకోకు. ఆమె హల్లెలూయ. కాబట్టి ప్రియులారా, మారు మనసు పొందుదాం, పాపం గురించి పశ్చాత్తాపడదాం. పాతకాలం నుంచి క్రైస్తవులుగా సాగిపోతున్నారు, కానీ సంఘానికి ఈరోజు కావాల్సింది మారు మనసు. పాపము గురించిన పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, వాక్యానుసారమైన జీవితం. సో నేను అనుకున్నాను, రమేష్ ఖచ్చితంగా రమేష్ కాదు ఎవరైనా, నా పేరు ఆయన ఇద్దరు పేర్లు తెలుసు కాబట్టి నేను 4 పేర్లు ఉచ్చరిస్తున్నాను. నేను చెప్తున్నాను, మీలాంటి యవనస్తులు మారు మనసు పొందాలి. అమ్మ వింటున్నారా? మీలాంటి వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, పవిత్రంగా జీవించండి, పరిశుద్ధమైన కన్యకగా సిద్ధపడండి. ప్రభు అత్యంత త్వరలో పెండ్లి కుమారుడుగా మధ్యాకాశంలో మన ఆయన కలుసుకోవడానికి వెళ్ళబోతున్నా. ఇదిగో పెండ్లి కుమారుడిని కేక వినబడింది. దివిటీలు చూసుకునేటప్పటికి బుద్ధి లేని వాళ్ళ దగ్గర అప్పటికప్పుడు బైబిల్ తడుగుని చర్చికి వెళ్ళినట్టుగా ఉండదండి పరలోకం. పూర్తి సిద్ధపాటు ఉంటేనే ఆ ప్రభు రాకల్లో మనం ఆయన్ని కలుసుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. పాస్టర్ గారికి కూడా అందరికీ వందనాలు. పెద్దలకి అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చిన్న ప్రార్థన ఏం చేసి నేను శ్రద్ధగా చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, రాత్రి అల్పునైన నన్ను ఏ ఉద్దేశం కొరకు దేని కొరకు నిలబెట్టుకున్నావో నీ ప్రజలు గ్రహించుదురుగాక. అవును, మనుష్య కుమారుడు గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు అని నీ శిష్యులను అడిగినప్పుడు కొందరు ఏలియనియు, కొందరు ఇర్మియనియు, కొందరు యోహాననియు, కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహానని, కొందరు ప్రవక్తలు ఒకడని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు, అయితే మీరు నన్ను గురించి ఏమనుకున్నారు అన్నప్పుడు పేతురు చెప్పాడు, ప్రభువా నువ్వు సజీవుడకు దేవుని కుమారుడని క్రీస్తు. ఓ సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు. ఈ సంగతులు పరలోకముందు నా తండ్రి నీకు బయలుపరిచాడు కానీ రక్తమాంసులు నీకు బయలుపరచలేదు. మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని చెప్పావు ప్రభువా. మీరు పరలోకమందు భూమి మీద దేని బంధిస్తారు, అది పరలోకమందు బంధించబడుతుంది. భూమి మీద దేని విప్పుతున్నది పరలోకమందు విప్పబడుతుంది. ఇదిగో పరలోకపు రాజ్యం యొక్క తాళపు చేతులు నీకు ఇచ్చిచున్నాను చెప్పావు ప్రభువా. అవును తండ్రి, ఆ పరలోకపు రాజ్యం యొక్క తాళపు చేతులు ఏదో కాదు ప్రభువా, అది అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట అన్ని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రాత్రి బాప్టిస్ట్ సంఘములో సభ్యులుగా, సంఘ కాపరులుగా, డీకన్స్గా, ట్రస్టీస్గా ఉన్నటువంటి నా సహోదరులు అందరూ కూడా ప్రభువా పరిశుద్ధాత్మతో నింపబడి మారు మనసు తగిన ఫలాలు ఫలించడం నీ కృప వారికి దయచేయండి. ఎందుకంటే మారు మనసు పొంది సువార్తను నమ్మమన్నాం, మారు మనసు పొంది వాక్యాన్ని వెంబడించమన్నాం ప్రభువా. మారు మనసు పొందని లేక ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుందన్నా. దేవ బిడ్డలు బహుగా ఫలించి కృప దయచేయండి. వారి కుటుంబాలను దీవించండి, వారి యొక్క చేతులు కష్టార్జితం దీవించండి దేవ. వారి ఉద్యోగాలను దీవించండి, వారి వ్యాపారాన్ని దీవించండి దేవ. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని దేవ. ముఖ్యంగా అల్పునైన నన్ను ఇక్కడ రావడానికి మరి నా కొరకు సోదరుడు రమేష్, వారి పెద్దలు బాబురావు గారు, డీకన్స్ పెద్దలు ప్రభు అల్పునే నాకు మంచి అవకాశం ఇచ్చారు. నేనైతే బైబిల్ కాకుండా ఏది చెప్పలేదని నేను నమ్ముచున్నాను. నీ బిడ్డలు మరీచితమైతే ఆ వాక్యాన్ని మంచిగా గ్రహించి ప్రభు నీ రాకడ సిద్ధపడి కృప దయచేయమని ఈ సంఘాన్ని సంఘ బిడ్డల చేత అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరినీ దేవుడు దీవించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. కొంచెం సమయం పావుగంట ఎక్కువ తీసుకున్నాను, మాస్టర్ గారు చెప్పిన దానికి క్షమించాలి. థ్యాంక్ యూ. ఈ సమయంలో పరిచారకుల ముందుకు వచ్చి కానుకలు తీయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం.